ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మాజీ మంత్రికి చిక్కులెదురయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలపై తాజాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కాగా విచారణ కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో మరో మహిళా మంత్రిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడదల రజనీతో సహా మరికొందరిపై తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2020 సెప్టెంబర్ నెలలో పల్నాడు ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్ ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారు. అనంతరం అతని వద్ద 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మంత్రితో పాటు ఇతరులు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చడంతో మాజీ మంత్రితో పాటు ఆమెకు సహకరించిన వారిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి అయిన విడదల రజనీని A1 నిందితురాలిగా చేర్చారు. వారిపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)A, ఐపీసీ 384, 120B సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అయితే మంత్రి అక్రమాలకు అండగా నిలిచినందుకు గాను ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చారు. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడదల రజని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్ల రామకృష్ణన్ ఏసీబీ నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.